అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినియన్ హాస్పిటల్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ కండిషన్ అనేది వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే మనకి బాడీలో హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ అన్ని పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. అట్లాగే అన్ని పార్ట్స్ నుంచి మనకి ఇంప్యూర్ బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్కి చేరుతుంది అనమాట. సో అక్కడ మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ బాడీ మొత్తంకి అది అందిస్తుంది సరఫరా. బట్ ఎప్పుడైతే ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది, అంటే మనకి వెయిన్స్లో నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది హార్ట్కి చేరుతుంది. బట్ ఎప్పుడైతే ఈ వెయిన్స్లోంచి మనకి ఇంప్యూర్ బ్లడ్ అనేది పైకి హార్ట్కి అందకుండా అట్లాగే కిందన కాళ్ళ దగ్గరే ఉండిపోతుందో దీన్నే మనం వారికోస్ వెయిన్స్ అంటామన్నమాట. అంటే అక్కడ ఉన్న వెయిన్స్లో ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. అంటే వెయిన్స్ ఎట్లా కింద నుంచి పైకి పంప్ చేస్తాయి, బట్ ఎప్పుడైతే ఈ వెయిన్స్ లోపల వాల్వ్స్ అనేవి ఉంటాయి, అవి ఏంటి అంటే లూజ్ అయిపోయి దాని ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది పైకి పంప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దానివల్ల కాళ్ళల్లో ఏంటంటే బ్లడ్ అనేది స్టాగ్నెట్ అయిపోతుంది. స్టాగ్నెట్ అయిపోయి అక్కడంతా డిస్కలరేషన్ వస్తుంది. అంటే కాఫ్ మజిల్స్ దగ్గర అట్లాగే యాంకిల్ రీజన్ దగ్గర మడమల దగ్గర ఏంటి అంటే బ్లాకిష్ డిస్కలరేషన్ అయిపోయి అదంతా స్కిన్ అంతా కొంచెం ఇచ్చింగ్గా ఫామ్ అవుతుంది. ఇచ్చింగ్ దురద వస్తుంది. అట్లాగే కాళ్ళంతా వాపులు వస్తుంటాయి. కాళ్ళు లాగుతున్నట్టు ఉండడము, కొంచెం దూరం కూడా నడవలేకపోవడము, బరువుగా అనిపించడము, ఇవన్నీ మనకి ఈ వారికోస్ వెయిన్స్లో కనిపించే లక్షణాలు అనమాట. సో ఎగ్జామినేషన్ చేస్తే అంటే డైరెక్ట్గా మనం చూస్తే ఎట్లా ఉంటాయంటే ఈ అంటే కాళ్ళు వెనక భాగంలో ఏమవుతుంది అంటే ఇట్లా మొత్తం వంకర తిరిగిపోయి మొత్తము ఒక దగ్గర గూడులాగా ఫామ్ అయ్యి గూడులాగా అయిపోయి బ్లూయిష్ డిస్కలరేషన్లో కనిపించడం, లేకపోతే మొత్తము కాళ్ళ వెనకాతల భాగంలో పైనుంచి కిందకి బాగా ఉబ్బిపోయిన సిరలు కనిపిస్తాయి మనకి. అవి ఎట్లా అంటే వంకర టింకర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జామినేషన్లోనే మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బ్లూయిష్ డిస్కలరేషన్. సో ఇది చూసి మనం వారికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పగలం. అట్లాగే దీనికి డీవీటీ టెస్ట్ కూడా చేస్తాం. అంటే ఏ కండిషన్లో ఉంది, బాగా డీప్గా ఉందా లేకపోతే సూపర్ఫిషియల్గా ఉందా, ఏ వెయిన్స్ దీన్ని ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనం టెస్ట్ ద్వారా కూడా తెలుసుకుంటాం అనమాట. సో ఇవి అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే కంటిన్యూస్గా స్టాండింగ్, బాగా కంటిన్యూస్గా నించున్న వాళ్ళల్లో ఎక్కువ ఈ కంప్లైంట్ అనేది చూస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, అట్లాగే ఏంటంటే కంటిన్యూస్గా కూర్చున్న వాళ్ళు, అంటే డ్రైవర్స్ కానీ లేకపోతే కండక్టర్స్ కానీ, ఇంకా ఏంటి అంటే రిక్షా పుల్లర్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే అయితే కంటిన్యూస్ స్టాండింగ్ ఉంటుంది లేకపోతే కంటిన్యూస్ సిట్టింగ్ ఉంటుంది. అట్లాగే ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, అట్లాగే సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ వారికోస్ కంప్లైంట్ అనేది చూస్తామన్నమాట. సో వీళ్ళల్లో ఏంటి కంటిన్యూస్గా నించోవడం వల్ల లేకపోతే కంటిన్యూస్గా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన కాళ్ళు అనేవి స్ట్రైట్గా కిందకే ఉంటాయి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ వెయిన్స్ కింద నుంచి మనకి హార్ట్కి పైకి పంప్ చేయే కెపాసిటీ కోల్పోతుంది అనమాట. సో దానివల్ల బ్లడ్ అంతా కింద స్టాగ్నెట్ అయిపోయి అక్కడంతా మనకి బ్లూయిష్ కలర్ డిస్కలరేషన్ ఫామ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే అక్కడ అల్సరేషన్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ అది ఆ అల్సర్ కనుక పెద్దదైతే అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. అట్లాగే ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ వెయిన్స్లో ఉన్న బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ పైకి మనకి హార్ట్లోకి వెళ్తే కనుక పల్మనరీ ఎంబాలిజం అనే కండిషన్ వస్తుందన్నమాట. సో అది కొంచెం డేంజరస్ కండిషన్. సో దీనికి ఏమేమి రెమెడీస్ ఫాలో అవ్వాలి అంటే అంటే వృత్తిపరంగా వాళ్ళు డ్యూటీస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా నించున్న వాళ్ళు మెయిన్గా కొంచెం వాకింగ్ చేయడము లేదా కొంచెం మధ్యలో రెస్ట్ తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ కాళ్ళ దగ్గర ఉన్న మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాకింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూర్చున్నప్పుడు డైరెక్ట్గా కాలు స్ట్రైట్గా కింద కాకుండా కాలు అంటే కూర్చునే ముందు ఒక స్టూల్ పెట్టుకొని లేదా కొంచెం హైట్లో కాలు పెట్టుకుంటే కనుక కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అట్లాగే పడుకున్నప్పుడు కూడా కాళ్ళ కింద కొంచెం హైట్ పెట్టుకొని పడుకోవడము ఇట్లా కొన్ని చేసుకోవాలి. అట్లాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. వెల్లుల్లి కంటెంట్ ఎక్కువ తీసుకోవడం
తీసుకోవడము, అట్లాగే అల్లం తీసుకోవడము, ఇట్లా కొన్ని తీసుకుంటూ అండ్ మెయిన్గా పోస్చర్ మెయింటెనెన్స్ ఉండాలన్నమాట. అండ్ వాకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఈ కంటిన్యూస్ స్టాండింగ్ సిట్టింగ్ అనేది నెమ్మదిగా అవాయిడ్ చేసుకుంటూ వాకింగ్ ఇంప్లిమెంట్ చేసుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని కొంచెం డైటరీ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ వ్యారికోసిటీ కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే దీన్ని గుర్తించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం బయటపడవచ్చు. బట్ ఎప్పుడైతే సివియారిటీ ఎక్కువైపోతుందో దీనికి ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆయుర్వేదంలో దీనికి ఏంటంటే జలగలతో ఒక ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో దానివల్ల రక్తమోక్షణం అంటాము. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ స్టాగ్నెట్ అయిన ఇంప్యూర్ బ్లడ్ని ఈ మొత్తం బయటకి తీయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ అక్కడ ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ వ్యారికోసిటీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే కనుక ఇమీడియట్గా మీరు మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. దీనికి ఎగ్జాక్ట్గా దీని నుంచి బయటపడే ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.